ఎప్పుడు ఏదో ట్రై చేయాలన్న టాపిక్‌లోనైతే నేను ఈసారి సారీ ప్లీటింగ్ ఉంటది కదా! అది ట్రై చేద్దాం ఒకసారి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సారీ అస్సలు కట్టుకోవడం రాదండి. సర్లే ఒకసారి మనం ఈ ఈ ప్లీటింగ్ అనేది నేర్చుకున్నామంటే దీన్ని పర్ఫెక్ట్‌గా ఏమంటారో కూడా నాకు తెలీదు. కానీ నేను చాలా వీడియోస్‌లో గానీ, బయట కూడా చూసాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ముందుగానే ఇలాగ ఐరన్ చేసేసుకొని అప్పటికప్పుడు కట్టేసుకుంటారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేంటంటే, మనకి టేబుల్ లేదండి. మన మిషన్‌నే నేను టేబుల్‌గా యూజ్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన క్లిప్స్ కూడా నా దగ్గర లేవు. మన హెయిర్‌కి పెట్టుకునే క్లిప్స్‌నే నేను యూజ్ చేశాను. మనం ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాం కాబట్టి, ఆన్‌లైన్‌లో నార్మల్‌గా చూసాను. స్టాండ్ 1000, 1500 ఉందండి. చాలా కాస్ట్ ఉంది. ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను ఈ మిషన్‌ని ఈ స్టాండ్‌కి అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్‌తో అయితే ఫస్టు ఒక వీడియో చూసానండి. దాంట్లో ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ అయితే వెళ్ళారు. నేనైతే ఐరన్ బాక్స్ 3 కా సిల్క్‌లో అయితే పెట్టుకున్నాను. ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. మనం దాంట్లో కాటన్ పెట్టుకోవాలా? సిల్క్ పెట్టుకోవాలా? పట్టు అనే ఆప్షన్ లేదండి. ప్లీట్స్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కదండీ! వీడియో చూసేవాళ్ళు బాగా రాకపోయినా ఏమనకండి. అసలు నేను ట్రై చేయాలనుకున్నానండి. నేను ఇది చేయగలనా? చేయలేనా? అని. అయితే కొంచెం కొంచెంగా చేసుకుంటూ వెళ్దామని ప్లీట్స్ అనేవి ఇలా పెట్టుకుంటూ అయితే వెళ్ళాను. బానే అనిపించింది ఫస్ట్‌లో అయితే. కానీ ఒక్కటండి దేనికన్నా పేషెన్స్ అనేది చాలా అవసరం. ఇంకొకటేంటంటే నేను ఒక మిస్టేక్ చేశానండి ఇక్కడ. మనం ఎప్పుడైనా ఇలాంటి సారీ ప్లీటింగ్ చేయాలనుకున్నప్పుడు సారీ చాలా లైట్ వెయిట్ ఉన్నది. ట్రై చేయండి. కాటన్ సారీ అయితే ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నప్పుడే అది పట్టు సారీ ప్లస్ ఏంటంటే చాలా బరువుదైతే ట్రై చేశాను కదా! కిందేమో బరువుకి సారీ అంతా లాగేస్తుందండి. ఓ పక్కనేమో ఈ ప్లీట్స్ ఏమో సరిగ్గా ఉండట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే కొంచెం కొంచెంగా ఐరన్ చేస్తూ ఆ పిన్నేసులనేవి పెట్టుకున్నానండి. అసలు ఎలా చేయాలో కూడా నేను చాలా వీడియోస్ చూసాను గానీ, చూడడం వేరు, చేయడం వేరు అనే టాపిక్ అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. కొంచెం కొంచెంగా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ అయితే ట్రై చేశానండి. ఒకరోజు మనం ఇలాంటివి నేర్చుకోవాలిగా అనుకున్నప్పుడు మనకు చూడండి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా ఫ్రీ క్లాసెస్ పెడతారు కదా! మనం కొన్ని రోజులు ఇలాంటి క్లాసెస్‌కి మనం వెళ్ళామంటే మనకి బయట వాళ్ళకి చేయకపోయినా మనకిది చాలా ఉపయోగపడుతుందండి. టైం లేనప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలి, గుడికి వెళ్ళాలన్నప్పుడు కూడా ఆ శారీ అనేది ఒక ట్రెడిషనల్, ఒక ఎమోషనల్ కాబట్టి శారీ అనేది కట్టుకోవడం రాకే చాలామంది డ్రెసెస్ అనేవి ప్రిఫర్ చేస్తారు కదా! అలా కాకుండా మనం కూడా ఇలాంటివి ట్రై చేద్దామండి. నాకైతే అసలు శారీ కట్టుకోవడం రాదు. కానీ నేను చాలా వీడియోస్ అయితే చూసాను. చూసిన తర్వాత ప్లీటింగ్ అయితే ఎలా చేశారో ఈ విధంగా అయితే చేయడానికి ఐడియా అయితే చాలా బాగుంది. కానీ చేయడం అయితే చాలా కష్టమండి. ఎలా అంటే చాలా ఓపిక కూడా ఉండాలి. నెమ్మదిగా అయితే ఫస్ట్ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్తున్నాను కదా! ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత క్లిప్స్ అనేవి తీసుకొని మళ్ళీ అక్కడైతే పిన్నేసి పెట్టుకుని ఆ ప్లీట్స్ అన్నీ మళ్ళీ ఊడకుండా నెమ్మదిగా ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు డోర్‌కి పెట్టుకొని కూడా ఈ ప్లీట్స్ అనేవి ట్రై చేయొచ్చు. కానీ ఏంటంటే డోర్‌కి పెట్టుకుంటే మనకి మళ్ళీ ఐరన్ మిషన్ అనేది అక్కడి వరకు అందుతుందో అందదో తెలీదు కదా! కొంతమందికైతే ప్లగ్ పాయింట్ అక్కడే ఉంటుంది. కొంతమందికైతే ఐరన్ బాక్స్ చార్జబుల్ అలాంటివైతే ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నాకైతే ఇక్కడ డోర్ దాకా అయితే రాదండి. అందుకని చెప్పేసి నేను నార్మల్‌గా ఇలాగే ప్లీట్స్ అనేవి నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఒకటేంటంటే మనకి వెనకాల పైట అనేది ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకొని ఒకసారి చూసుకుంటున్నాను. మనకి హైట్ సరిపోయిందా లేదా? అది చూసుకున్న తర్వాత అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి వెనకాల వేస్ట్ వరకు అయితే మనం ఆహ్, కంప్లీట్‌గా టేప్‌తో మెజర్ చేసుకొని మనం మన చెస్ట్ సైజ్ చెస్ట్ లూజ్ సైజ్ ఉంటుంది కదా! దాన్ని బట్టి మనం ఆ ప్లీట్స్ ఎంత కావాలనేది కూడా పెట్టుకోవచ్చంటండి. ఇక్కడ నేను నార్మల్‌గా ర్యాండమ్‌గా అయితే నా చేతికొచ్చిన ప్లీట్స్ అనేవి పెట్టుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ వెనకాల పైటంచు ఒకటి హైట్ ఒక్కటి చూసుకున్నానంతే. అంటే మనం ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటేంటంటే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న మిస్టేక్‌లొచ్చినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు శారీని ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత
మనకి కుచ్చిళ్ళు అనేవి సారీ ప్లీటింగ్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఇలా చుట్టూ తిప్పుతాం కదండి. అక్కడ పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ చీర కట్టుకుంటాం కదా, ఒక రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ దగ్గర ఒక పిన్నేసి పెట్టుకున్నా. ఈ పిన్నేసు ఫ్రంట్ కుచ్చిళ్ళు ఐరన్ చేస్తున్న అక్కడ పెట్టుకున్న పిన్నేసు, 2 పిన్నేసుల మధ్యలో ఉన్న పిన్ పెట్టుకున్న మధ్యలో పాయింట్ అంతా కూడా మనకి ఏమొస్తాయి, కుచ్చిళ్ళు వస్తాయి ఫ్రంట్ మన శారీకి. ఆ కుచ్చిళ్ళని అయితే ఇప్పుడు నేను ఐరన్ చెయ్యాలి. ఇక్కడైతే నేను ఆ 2 పిన్నులు అయితే పెట్టుకున్నాను. నేను ఈ పాయింట్స్ అనేవి బాగా గుర్తు పెట్టుకున్నానండి. ఒకటి ఏంటంటే శారీ వెనకాల పైటంచుకి ప్లీట్స్ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. శారీ ఫస్ట్ రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ రౌండ్ లో మనకి ప్లీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్లస్ ఫ్రంట్ చెస్ట్ లూజ్ దగ్గర అయితే మనం పిన్నేసి పెట్టుకోవాలి. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి నేను గుర్తు పెట్టుకుని ఇలా అయితే ఇప్పుడైతే ఫ్రంట్ ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మన చెస్ట్ పార్ట్ దగ్గర అంటే పర్ఫెక్ట్ గా మన ఫోటో తీసినప్పుడు మెయిన్ నార్మల్ గా కూడా మనకి ఇక్కడ ప్లీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్లీట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే దాని మీద మన జ్యువెలరీ వస్తుంది. ప్లస్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి పాయింట్స్ అనేవి నేను గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఐరన్ బాక్స్ లోపల నుంచి కూడా నేను ఐరన్ అయితే చేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందా లేదా అని తెలియదు కానండి, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, బాగానే చేస్తున్నానా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చూస్తున్నారు కదా. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం హీట్ అయిన తర్వాత ప్లగ్ అనేది ఆఫ్ చేసేసి స్విచ్ ఆ తర్వాత ఐరన్ చేస్తున్నానండి. అంటే నాకు తెలియదు కదా, గబుక్కని సారీ ఏమైనా కాలిపోయినా ఫస్ట్ టైం కదా, మిస్టేక్లు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అందుకని చెప్పేసి మీకు పర్వాలేదు మీరు బాగానే చేస్తున్నారంటే ఒక లైక్ అయితే చేయండి, లేకపోతే వీలైతే ఏదైనా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఇది ఒకటే కాదండి, ఇది నాకు రాకపోయినా కూడా నెక్స్ట్ టైం ఇంకొకసారి కూడా మనం ట్రై చేద్దాం. నేను నేర్చుకుని ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. అంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన మిస్టేక్ వచ్చినా పర్వాలేదండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇది ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా శారీ తెలిసిన వాళ్ళైతే ఈ ప్లీటింగ్ అనేది 250కి అయితే చేస్తున్నారండి. మనకి తెలియదు, ప్రొఫెషనల్స్ అయితే 500 అలా తీసుకుంటారు మనకి చేసి ఇవ్వడానికి. దాని వెనకాల కూడా చాలా కష్టం ఉంటుందండి. కానీ నార్మల్ గా మనకి 500 అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా, అదేదో మనం రేపు కట్టుకుంటున్నాం అని ఈ నైట్ ఒక 2 గంటలు ఒక గంట కష్టపడ్డామంటే మరీ వాళ్ళంత పర్ఫెక్ట్ గా మనం చేయకపోయినా ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి మనం చేయించుకోవాలి మ్యారేజ్ కి అలా అంటే వాళ్ళకి ఇచ్చేసినా పర్వాలేదు. చిన్న చిన్న వాటికి కూడా ఈజీగా కట్టుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా అయితే మనం ఇలా చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేనైతే ఆ మనకి ఫస్ట్ పిన్ లాస్ట్ పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ ప్రకారం నేనైతే ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాను. చూసారు కదా, నెమ్మదిగా అయితే ప్లీట్స్ పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ మీకు లాస్ట్ లో ఒకటి చెప్తాను, మీరు అసలు షాక్ అవ్వకండి, నవ్వద్దు అసలు. నేనైతే చాలా వీడియోస్ లో చూసిన ప్రకారం అయితే కొంచెం చూసాను. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ చూసి నేర్చుకుంటానండి. వీలైతే ఇక్కడ ఎక్కడైనా మన గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ గా కానీ 1 డే నేర్పిస్తారు కదా, అక్కడ కూడా నేర్చుకుని వీలైతే అక్కడ వీడియో తీసుకోవడం మీకు పెడతాను. నేనైతే నేర్చుకోవాలనిపించిందండి. ఎందుకంటే మా సిస్టర్ కానీ ఎవరైనా శారీ కట్టమన్నప్పుడు నాకు రాదు ఇలా అనకుండా ట్రై చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూసారు కదా, మనకి మిషన్ అయితే ఏదో అలా సహకరిస్తుందండి. ఎందుకంటే మన దగ్గర టేబుల్ అయితే లేదు కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మళ్ళీ మన హెయిర్ క్లిప్స్ అనేవి పెట్టేసుకుని ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుని ఐరన్ అయితే చేస్తున్నానండి. చాలా అయితే ఇబ్బంది పడ్డాను. ఈ వీడియో నేను ఇంకా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. వీడియో వచ్చేసి 1 అవర్ అలా వచ్చిందండి. చాలా ముక్కలు అయితే కట్ చేసేసాను. చాలా టైం పట్టిందండి. అందులో ఏంటంటే ఈ సారీ చాలా బరువుగా ఉంది. నేను ఏమనుకున్నానంటే ఈ సారీ మనం ఎలా ఫోల్డింగ్ చేస్తే అలా ఉంటుంది. దాని తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ ప్లేట్స్ అయితే మెల్లగా పెట్టడం స్టార్ట్ చేశాను కదా. ఇంకొకటి ఏంటంటే మనకి మిషన్ టేబుల్ అనేది కింద ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేశాను మంచి కొంచెం పెద్దగా వచ్చిందండి. కానీ చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఒక పక్కనేమో ఈ క్లాత్ ఫస్ట్ మనం ప్లీట్స్ పెట్టాం కదా, అవన్నీ ఐరన్ పోతున్నాయా అని ఒక టెన్షన్. ఇదేమో కొంచెం కొంచెం జరుపుకుంటూ చేయాలనిపించింది. దీన్ని బట్టి నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే మీకు నేను బెడ్ మీద ప్లీట్స్ అనేవి పెట్టి కానీ అక్కడ స్టాండ్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టడానికి మళ్ళీ మీకు చూపించడానికి అంటే అవ్వట్లేదు కదా అని చెప్పేసి నేను
బెడ్ మీద పెట్టలేదండి. ఈ ఈ హైట్‌లో ఉంటుంది మనకి ఐరన్ మిషన్ స్టాండ్. ట్రై చేస్తానండి. నేను బాగా నేర్చుకున్నాక అయితే తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. ప్లస్ ఇంగోండి ఫస్ట్ అయితే పెట్టి దాని దగ్గర నేను పిన్నేస్‌లయితే పెట్టుకున్నాను. ఇంకొంచెం చేస్తే అయిపోయినట్టే. అమ్మేసా ఆల్మోస్ట్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిన టైంలో ఈ ప్లీట్స్ అన్నీనండి ఇటువైపు పెట్టాల్సినవి అటువైపు పెట్టానండి. నార్మల్‌గా ప్లీట్స్ అనేవి మనకి ఇటువైపుకి రావాలంట. నాకు తెలీదు. అంటే ప్లీట్స్ ఎటువైపు పెడితే ఏముంది? ఎటువైపయినా ప్లీట్సే కదా అని అనుకున్నాను. తర్వాత మా అమ్మగారన్నారు, "అటువైపుకొచ్చేయేంటి? ఇటువైపు పెట్టాలి కదా!" అని. అప్పుడనుకున్నాను, పోనీలే ఇదైనా నేను నేర్చుకున్నానని డిసప్పాయింట్ ఏమి అవ్వలేదండి. ఈసారి లాస్ట్‌లో మీకెందుకు ఫోల్డింగ్ చేసి చూపించలేదంటే ఇదే మిస్టేక్ అండి. దీనివల్ల ఏంటంటే నేను మళ్ళీ మీకు చూపించినప్పుడు కింద పెట్టి చూపిస్తుంటే అది పర్ఫెక్ట్‌గా అయితే కెమెరా అయితే ఒకళ్ళు మళ్ళీ పట్టుకునేవాళ్ళు కూడా క్లియర్‌గా ఉండాలి కదా! అంటే నార్మల్‌గా మన ఛానెల్‌లో ఇంకా మనం ఫేస్ అయితే చూపించలేదు కదా! ఇక్కడ మీకు నా చెమటలు చూపిస్తున్నానండి. ఫుల్ అయితే తడిచిపోయినాయి. ఈ రూమ్‌లో అయితే ఫ్యాన్ ఉండదు కదా! అందులో ఎండాకాలం ఒకటొచ్చేసింది కదండీ! ఓ పక్కనేమో ఇది ఐరన్ చేస్తున్నాను. ఇదేమో ప్లీట్స్ ఏమో కొంచెం కొంచెం చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మనకి టేబుల్ ఐరన్‌దయితే పొడవుగా ఉంటది. ఇదైతే షార్ట్ కదండీ! దానివల్ల అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఆఖరికి లాస్ట్‌కైతే ఏదో విధంగా అయితే ట్రై చేశాను. ఇప్పుడేంటంటే చూసారు కదా! ఫస్ట్ టైమ్ అయినా ట్రై చేశానో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే స్టాండు జస్ట్ నేను ఇలా అనగానే అదైతే స్టాండ్ ఏకంగా ఇరిగిపోయిందండి. చాలా షాక్ అయ్యాను నేను. అయ్య బాబోయ్! ఏంటి వాళ్ళన్నీ ఇలా జరుగుతున్నాయని. ఇక్కడ పెట్టి చూస్తున్నాను అసలు పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా అనేది. ఈ ప్లీట్స్ ఎందుకని ఇలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదండి. తర్వాత మా అమ్మగారు చెప్పారు. ప్లీట్స్ అనేవి ఇటువైపుకి కాదు అటువైపుకి పెట్టాలా అని. అప్పుడు షాకయ్యాను. మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను కదండీ! ఒక 2, 3 డేస్‌లో మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సిల్క్ శారీ అయితే ఆర్గెన్జా ఉంటది కదా! అది ట్రై చేస్తానండి. ట్రై చేసి మళ్ళీ వీడియో పెడతాను. నేను ట్రై చేశాను కదండీ! ఇది మీకు తెలుస్తది కదా! ఐరన్ గాని ఇదంతా ఎలా చేశాను ఫోల్డింగ్స్ అనేది. బెస్టో కాదో కొంచెం నాకు కామెంట్ చేయండి. ఇంగోండి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. చూడ్డానికైతే చాలా బావుందండి. పర్ఫెక్ట్‌గానే అనిపించింది. ఇంగోండి ఏది ఫస్ట్ టైమ్ కాబట్టి ఏదో ఇలా వచ్చిందండి. ఆ ప్లీట్స్ ఇటువైపుకొచ్చుంటే ఇంకా చాలా బావున్ను. సరదాగా అలా ట్రై చేశాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నేర్చుకుంటానండి. నాకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటాను. ఇంకా యూట్యూబ్‌లో కొన్ని కొన్ని టిప్స్ చెప్పేవాళ్ళుంటారు కదా! ప్లీట్స్ పెట్టేవాళ్ళు. అవన్నీ నేర్చుకుని అయితే మీకింకా పర్ఫెక్ట్‌గా అయితే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ద్వారా నేను చాలా నేర్చుకున్నానండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.